హాయ్ అమ్మా. బాగా చదివారనుకుంటున్నాను. అర్థమైందే అనుకుంటున్నాను. ప్రెజెంట్ టెన్స్ మీకు ఏమి డౌట్ లేదని కూడా అనుకుంటున్నాను. డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ అదే వీడియోని చూడండి. ఈరోజు ఈజ్, యామ్, ఆర్. యామ్, ఆర్, ఈజ్ ఇవి ప్రెజెంట్ టెన్స్లోనే ఉన్న బీ ఫార్మ్స్ అన్నమాట. ఈజ్, యామ్, ఆర్ ఇవి నేర్చుకోవాలి అంటే మీకు చాలా ఈజీ. మీకు తెలిసి ఉండవలసిందంతా నౌన్, ప్రొనౌన్ అనేది తెలిసి ఉండాలి. నౌన్ అంటే నామవాచకం, ప్రొనౌన్ అంటే సర్వనామం. వీటితో ఇవి యూజ్ చేస్తాం. ఈజీ, యాము, ఆర్ వచ్చినప్పుడు నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ పెట్టుకొని తయారు చేస్తున్నాం. అయితే మీకు సబ్జెక్ట్స్ ఆల్రెడీగా తెలుసు. వీటినన్నిటిని ప్రొనౌన్స్ అంటారు. మీకు ఆ వర్డ్స్ తెలియకపోవచ్చు. మీకు సబ్జెక్ట్స్ 9 రకాల సబ్జెక్ట్స్ తెలుసు. ఏంటి? ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్, రవి, రాణి అని ఆల్రెడీగా మీరు ప్రెజెంట్ టెన్స్లో నేర్చుకున్నారు. వీటినే ప్రొనౌన్స్ అని అంటారు. నామవాచకానికి బదులుగా వాడబడేవి సర్వనామాలు. నౌన్ అంటే వ్యక్తుల పేర్లు, పర్వతాల పేర్లు, దేవుడి పేర్లు, పుస్తకాల పేర్లు, ఇవన్నిటిని వస్తువుల పేర్లన్నిటినీ కూడా నౌన్ అంటారు. నౌన్కి బదులుగా వాడబడేది ప్రొనౌను. అది కూడా చెప్పాను. చిరంజీవి 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 అని చెప్తూ మనం అతడు ఒక పెద్ద యాక్టర్ అని చెప్తాం. అతడంటే ఇక్కడ ఎవరు? చిరంజీవి. అంటే నౌన్కి బదులుగా అతడు అని పెట్టాం. ప్రొనౌన్ అవుతుంది. చిరంజీవి నౌన్ అయితే అతడు ప్రొనౌన్ అవుతుంది. ఈరోజు ఆ విషయాల గురించి చిన్న డిస్కషన్ అమ్మ. ఈజీ పెద్దడు. మీకు ఆల్రెడీగా సబ్జెక్ట్స్ అన్నీ వచ్చు కాబట్టి ఇదేం పెద్ద ఇది కాదు. వీటిని ఈజీ, యామ్, ఆర్ని ప్రెజెంట్ టెన్స్ అంటారు. వీటిని బీ ఫార్మ్స్ అంటారు. ప్రెజెంట్ టెన్స్లో బీ ఫార్మ్స్, బీ యొక్క రూపాలు అని అంటారు. వాటికి ఎలా వాడాలంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ పెట్టుకొని మీరు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది. తర్వాత ప్రాక్టీస్లో అన్నీ తెలిసిపోతాయి. ఇది యాము, ఆరు, ఈజు. మీకు ఆల్రెడీగా సబ్జెక్ట్స్ అన్నీ తెలుసు. మీకు ఐ, వి, యు, దే, షీ, హి, ఇట్, రవి, రాణి ఇవేంటి? థర్డ్ పర్సన్ సింగులర్స్ అని తెలుసు. ఇవి సింగులర్ నౌన్స్ అన్నమాట. ఇవి ప్లోరల్ నౌన్స్. అర్థమైందా? ఇవి ప్లోరల్ అన్నమాట. సబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ లేట్ రావాలి మీకు. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రావాలి. అర్థమైందా? ఈ రాణి అంటే ఏంటి? సింగులర్లోని థర్డ్ పర్సన్లో వచ్చే నౌన్ రాణి. ఇవి ప్రొనౌన్స్. అర్థమైందా? ఈ యాము, ఆరు, ఈజు ఉపయోగించాలి అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ తెలుసుకుండాలి. నౌన్ అంటే తెలుసుకున్నారు, ప్రొనౌన్ అంటే తెలుసుకున్నారు. ఇప్పుడు ఎక్సర్సైజ్లు చేద్దాం చూడండి. ఐ యామ్ ఏ స్టూడెంట్. ఐ యామ్ ఏ స్టూడెంట్. ఐ యామ్ ఏ స్టూడెంట్. We are Indians. We are Indians. They are Indians. మరొకసారి. I am a student. We are Indians. You are Indians. They are Indians. ఇక్కడ చూడండి. She is my friend. He is my friend. It is bad. ఇది it is bad. Ravi is my friend. Rani is my friend. అర్థమైందా? She is my friend. He is my friend. Ravi is my friend. Rani is my friend. ఒక్కొక్కరిని చూపించి ఇట్ ఈస్ మై ఫ్రెండ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఇట్ అనేది వాడినప్పుడు ఇట్ ఈస్ మై ఫ్రెండ్ అంటే అది మనిషికి సంబంధించి అవ్వచ్చు, కుక్క సంబంధించి అవ్వచ్చు. ఇది నా ఫ్రెండ్ ఒక మొక్కకి సంబంధించి అవ్వచ్చు.
అర్థమైందా? ఐతో యామ్ యూజ్ చేస్తాం, వి యు దేతో ఆర్ యూజ్ చేస్తాం, షీ హీ ఇట్ రవి రాన్తో ఈజ్ యూజ్ చేస్తాం. ఐ యామ్ ఏ స్టూడెంట్, వి ఆర్ ఇండియన్స్, యు ఆర్ ఇండియన్, దే ఆర్ ఇండియన్స్, షీ ఈజ్ మై ఫ్రెండ్, he is my friend, it is my friend, రవి is my friend, రాణి is my friend. ఇలాగా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ పెట్టుకొని మీరు తయారు చేసుకుంటారు. ఈ బీ ఫార్మ్స్ అయినా యాము, ఆరు, ఈజ్ని మీరు ఈ విధంగా తయారు చేసుకుంటారు. మీకు ఈ సెంటెన్స్లతోనే మీరు అనేక రకాల సెంటెన్స్లు ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఏమి చేయక్కర్లేదు. అది వచ్చే క్లాసులో ఉందాం. ఇప్పుడు బీ ఫార్మ్స్ అయినా యాము, ఆరు, ఈజ్ గురించి అర్థమైందే అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానే. నమస్తే.